హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నాకైతే కన్ను ఇప్పుడు కాస్త తగ్గింది. ఇక ఈ కంటి ఆపరేషన్ కోసం ఫుల్ వీడియో అనేది చేసి చెప్తానన్నాను కదా. ఇక ఈరోజు అయితే కన్ను కాస్త తగ్గింది కదా అని చెప్పి ఇక ఇవాళ అయితే చేస్తున్నాను. ఈ కన్ను ఆపరేషన్ జరగడానికి అయితే ఒక కారణం ఉంది. అదేంటంటే మా పాప పుట్టినప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పాను కదా. దానికి కారణంగా అయితే ఇప్పుడు కంటి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. మీరు నమ్ముతారో లేదో, ఈ ఫోటోలో ఉన్నది నేనేనండి. మీకు క్లారిటీగా కనిపించింది కదా. మా పాప పుట్టినప్పుడు నేనైతే ఇలా అయిపోయాను. జ్వరానికి ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను. వేసుకోవడం వల్ల బాడీ మొత్తం అయితే ఇలా అయిపోయింది. యూరిన్ ఇన్ఫెక్షన్కి ఇచ్చారనమాట ట్యాబ్లెట్స్. ఇలా ఒళ్ళంతా కాలిపోయినట్టు అయిపోయింది. ఇక ఇలా కాలిపోవడం వల్ల లోపల ఉన్న స్కిన్ కూడా ఉడికిపోయింది. నేను ఇక్కడ చాలా హాస్పిటల్కి అయితే వెళ్ళాను. కంటి నుండి వాటర్ కారుతుందని. 9 సంవత్సరాలు అవుతుంది. మా పాప పుట్టిన 15 రోజులకు అలా జరిగింది. ఇక అప్పటి నుండి నా కళ్ళు అయితే వాటర్ కారుతూనే ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడ్డానికి, కానీ ఈ కంటి వాటర్ కారడం అనేది మాత్రం తగ్గలేదు. చాలా హాస్పిటల్కి వెళ్ళాను. ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న భీమవరం, నరసాపురం అన్ని హాస్పిటల్లో చూపించుకున్నాను, కానీ నాకు కళ్ళు వాటర్ కారడం కూడా తగ్గలేదు. నాకున్న ప్రాబ్లం కూడా చెప్పలేదన్నమాట. ఇక హైదరాబాద్లో అయితే అగర్వాల్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు పంజగుట్ట రాసిచ్చారనమాట. పంజగుట్ట రాసిస్తే ఈ కన్ను బాగా రెడ్ అయిపోయి నాకు మబ్బుగా కనిపించి ఇక్కడ ఈ నరాలన్నీ లాగేసామన్నమాట. ఇంక ఇవన్నీ లాగుతున్నాయని చెప్పి వెళ్తే అప్పుడు అక్కడ డాక్టర్ గారు చూసి అయితే చెప్పారు, మీకు ఏమైనా ట్యాబ్లెట్లు బాడీకి పడకపోవడం, ఒళ్ళంతా కాలిపోవడం లాంటిది ఏమైనా జరిగిందని చెప్తే అప్పుడు నా దగ్గర ఫోటో అయితే ఉంది. ఇక నాకేమన్నారంటే బాడీకి ట్యాబ్లెట్లు పడట్లేదని చెప్పి, అలా జరిగినప్పుడు మీరు ఏం మెడిసిన్ వేసుకోవాలన్నా సరే మీకు హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ ఫోటో అనేది చూపించి మీకు ఏ మెడిసిన్ పడలేదో మెడిసిన్ చూపించి దాన్ని బట్టి మెడిసిన్ రాయించుకోమని చెప్పారు. ఇక నేను వెళ్ళాను కదా, వెళ్ళి నాకు ఇలా అయిందని చెప్తే అప్పుడు ఆవిడ చెప్పారనమాట, మీకు అలా జరగడం వల్ల లోపల స్కిన్ కూడా పాడైంది, అది తీసేయాలని చెప్పారు. ఇక అందుకని లోపల స్కిన్ తీసేసి లిప్స్ దగ్గర స్కిన్ తీసి అయితే అక్కడ పెట్టారు. ప్రస్తుతానికైతే నేను ఈ కుడుకనికే చేయించుకున్నాను. ఈ ఎడమ కనుక కూడా అయితే చేయించుకోవాలి. ఇది ఇంకా కాస్త రికవర్ అవ్వలేదు. ఇది అయిన తర్వాత అప్పుడు చేస్తానన్నారు. చేశాను వీడియో చేద్దామని చెప్పి, కానీ నాకు కనిపించట్లేదు. ఇప్పుడు కూడా మబ్బుగానే కనపడుతుంది, కానీ వీడియోస్ అనేవి ఆగిపోయింది కదా. సబ్స్క్రైబర్స్ కూడా అక్కడితోనే ఆగిపోయారు. తప్పో రైటో స్టార్ట్ చేసేసాను ఛానల్ అనేది. ఇక వస్తే మనకి సక్సెస్ అనేది రావాలి, లేదంటే వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎలాగో ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నాను కదా, ఏమైనా వీడియోస్ చేసుకుందామని అనుకుంటున్నాను, కానీ అసలు అవ్వట్లేదు. ఫోన్ కూడా నేను అది ఏం చూడట్లేదు. ఇంకా ఇదేం తగ్గలేదన్నమాట. ఈ నరాలన్నీ బాగా నొప్పి వస్తున్నాయి. నా ఫోటో అనేది చూసారు కదా, చివరిలో పిక్ అనేది యాడ్ చేస్తాను నేను. మా అమ్మ ఫోన్లో అయితే ఎప్పుడు ఉంటుంది ఆ ఫోటో. అసలు 2 ఫోటోలు ఉండాలి, ఒకటైతే మిస్ అయిపోయింది. ఒకటి మా ఆయనది పోయిందనమాట. ఇంకా అందులో ఉండిపోయిన ఫొటోస్ అనేవి. ఇప్పటికి 9 సంవత్సరాలు అయిపోయింది. మా పాపకి ఎన్ని సంవత్సరాలు, నాకు నీరసం చేసి కూడా అన్ని సంవత్సరాలు అవుతుంది. అసలు హైదరాబాద్ వెళ్ళడం వల్ల ఈ కన్ను ప్రాబ్లం అనేది ఇప్పటికైనా తెలిసింది, లేదంటే ఇకపై చూపు కూడా కనిపించదని చెప్పేశారు డాక్టర్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉందమ్మా. లోపల స్కిన్ ఉడకడం వల్ల కన్నుగుడ్డు ఉంటుంది కదా, గుడ్డుకి బాగా రాపుడు పెట్టేసి తొందరలో కొద్ది రోజుల్లో చూపు కూడా కనిపించదు అనేసి చెప్పారు. వాటర్ కారడం అనేది ఇంకా తగ్గలేదు, 6 వారాల వరకు తగ్గదు అనేసి చెప్పారు. అంటే స్కిన్ అనేది ఇక్కడ స్కిన్ తీసి అక్కడ అంటించారు కదా, నాకు ఇక్కడ చాలా వైట్ కలర్లో కూడా వచ్చేసింది. ఇక మొన్న 13వ తారీఖున అయితే వెళ్ళాను, స్టిచెస్ తీపించుకోవడానికి వెళ్ళాను, కానీ కింద రెప్పకైతే తీసారనమాట, పై రెప్పకైతే తీయలేదు. ఇక అవి బాగా గుచ్చుకున్నాయని చెప్పి ఇక్కడ మాకు రాజులో ఒక హాస్పిటల్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళి అడిగాను. ఇక్కడ అది తీయడం వల్ల అయితే కొంచెం చూడగలుగుతున్నాను అనమాట. అవి కుట్లు గుచ్చుకోవడం వల్ల అయితే చూడలేకపోయేదండి. కన్ను తెరిచిన వెంటనే వాటర్ అయితే బాగా కారిపోయేది, కన్ను మెరిగినట్టు అనిపించేది. ఇక అవి తీయించుకున్నాక కొంచెం బాగుంది, కనపడడానికి మబ్బుగా కనపడుతుంది, కానీ కన్ను ఇలా తెరవగలుగుతున్నాను. అగర్వాల్ హాస్పిటల్లోనే చేయించుకోవాలి, కానీ అక్కడ ఒక 15 రోజులు 20 రోజులు అలా లేట్ అవుతుందని చెప్పారు. మేమేమో అమౌంట్ తెచ్చుకుని ఇంట్లో అయితే పెట్టుకున్నాము. ఇక మళ్ళీ దేనికో దానికి ఖర్చులు వస్తాయి కదా, డబ్బులు అనేవి తెచ్చి పెట్టుకుంటా అని చెప్పి విజయవాడ ఎల్వి ప్రసాద్లో అయితే చేయించుకున్నాను ఆపరేషను. ఈఎస్ఐలో నాకు కార్డు ఉంది, కానీ ఈఎస్ఐలో ఈ ఆపరేషన్ అయితే అవ్వదని చెప్పారు. ఇది ప్లాస్టిక్ సర్జరీలోకి అయితే వస్తుందంట.
ఇక దీనికి ఆరోగ్యశ్రీ కూడా లేదని చెప్పారు, అందుకని అంత అమౌంట్ పెట్టి అయితే చేయించుకోవాల్సి వచ్చింది. అనుకుంటున్నాను చేద్దామని వీడియో, కానీ అవ్వట్లేదు నాకు అసలు. ఇవాళ కూడా ఏదో ట్రై చేద్దామని వచ్చాను. ఇప్పుడు ఇది అప్లోడ్ చేస్తానో లేదో కూడా తెలీదు. మొన్నటి వరకు నా ఫేస్ అయితే మొత్తం మారిపోయింది. లిప్స్ అనేవి అయితే ఇంత లావు వచ్చేసాయి, వాపు వచ్చేసి. ఇప్పుడు కాస్త తగ్గింది. ఇది కూడా కొంచెం తగ్గలేదు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు తగ్గిందనమాట. ఈ మధ్యలో అయితే ఉంది కొద్దిగా. ఇంక డైలీ ఆయింట్మెంట్ అయితే పెట్టుకోమని చెప్పారు. ఆయింట్మెంట్ అయితే వాడుతున్నాను దానికి. ఇక ఆపరేషన్ అయితే నాకు 1 గంటకి అయితే తీసుకెళ్లారు లోపలికి. మధ్యాహ్నం సాయంత్రం 4:30కి అనమాట బయటికి తీసుకొచ్చారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత స్టిచెస్ అయితే వేశారు. అంటే 4:30కి బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళకి కొద్దిసేపు చూపించి అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి నాకు మొత్తం దిగిపోయిన తర్వాత అప్పుడు కుట్లు అయితే వేశారనమాట కంటిలోను. డిసెంబర్లో అయితే నేను చూపించుకున్నాను హాస్పిటల్కి. డిసెంబర్లో చూపించుకుంటే ఇలా ఆపరేషన్ పడుతుందని చెప్పారు. అసలు పంజాగుట్టలోనే చేయించేసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేకపోయింది. ఈ కేఎల్వి ప్రసాద్లో చేయించుకున్నాను. ఇంకా ఇక్కడ చేయించుకోవడం అనేది బెస్ట్ అయింది. ఇక్కడైతే ఒక కన్నే చేస్తాం, 2వ కన్ను తర్వాత చేస్తామని చెప్పారు. పంజాగుట్టలో అయితే 2 కళ్ళు ఒకసారిగా చేసేస్తామన్నారు. ఒక్క కన్నుకే నాకైతే చాలా ఇబ్బంది పట్టింది. దగ్గరగా 4 గంటలు ఓన్లీ సర్జరీకే ఉంచేశారు లోపల. ఇక 2 కళ్ళకి అంటే చాలా టైం పట్టేసేది. దానికి తగ్గట్టు చాలా పెయిన్ వచ్చేసింది. ఒక్క కన్నుకే ఇక్కడ స్కిన్ తీశారు. ఇక 2 కళ్ళకైతే ఇది సరిపోదు కదా. కరెక్ట్గా 10 రోజులు ఫుడ్ అయితే నేను ఏం తినలేదు. ఓన్లీ జ్యూసులు కానీ పాలు కానీ తాగేదాన్ని. ఆ జ్యూసులు తాగినా కూడా నొప్పి వచ్చేసి పళ్ళు మొత్తం లోపల చలిపేసేవన్నమాట. సర్జరీ అయితే చేయించుకున్నా కానీ నాకు కంటికి ఈ కన్నుకి ఎలా కనిపిస్తుంది అంటే, ఫుల్గా వర్షం పడినా కానీ గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ పై నుంచి చూస్తే ఎలా ఉంటుందో నాకైతే అలా కనపడుతుంది అనమాట. ఈ కన్ను ఇంకా క్లారిటీగా కనిపించట్లేదు. మొన్న ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఇలా ఇంకా క్లారిటీ కనిపించట్లేదు అండి, అంటే కరెక్ట్గా 6 వారాలు పడుతుందమ్మా తగ్గడానికి అని చెప్పారు. ఇక హైదరాబాద్కి అయితే ఇప్పుడప్పుడే వెళ్ళాలనుకోవట్లేదు. ఈ కన్ను పూర్తిగా తగ్గిన తర్వాత ఈ కన్ను సర్జరీ చేయించుకున్న తర్వాత అయితే వెళ్తాను. కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకోమని చెప్పారు. సర్జరీ జరగడానికి కారణం అయితే మా పాప పుట్టినప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అన్నాను కదా, దానివల్ల ఇప్పుడు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అది కూడా అప్పుడు 2 ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. 2 ట్యాబ్లెట్ల వల్ల ఒళ్ళంతా కాలిపోయింది. ఒక మనిషి 100% పెట్టుకుంటే బాడీకి ఎలా అయిపోతారో నా బాడీ మొత్తం అలా అయితే అయిపోయిందనమాట. దగ్గరగా నెల దాటే నేను హాస్పిటల్ అయితే ఉన్నాను అప్పుడు. ఆ విషయం మీకు తర్వాత ఎప్పుడైనా చెప్తానులేండి. ఇప్పుడు అది చెప్తే చాలా లెంతీగా ఉంటుంది వీడియో. చాలా పెద్ద ఇష్యూ అయితే జరిగింది. ఎంత జరిగింది అంటే నాకు పాప పుట్టిన విషయం కూడా నేను మర్చిపోయాను అనమాట. అంత అయితే జరిగింది. ఇక ఆ విషయం అయితే నేను ఇప్పుడేం చెప్పట్లేదు. ఇక కన్ను గురించి చెప్తానన్నాను కాబట్టి కన్ను గురించి చెప్తున్నాను. ఈ ఫోటో అయితే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఆ ఫోటో అయితే నాదే, ఎవరు నమ్మరు అసలు. అలా ఉన్నదాన్ని ఇలా మారాను అనేది. ఇంక ఇంతే ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. ఈ కంటి ఆపరేషన్ కోసం అయితే నేను పూర్తిగా చెప్పానని అనుకుంటున్నాను. ఉంటాను, బాయ్.